నల్ల రంగులో ఉంది ఎవరు? బీసీలు, ముస్లింలు ఉన్నారు. ఆ తర్వాత ఇతర ఓసీలు ఉన్నారు. బీసీలు మన ప్రభుత్వం లెక్క 2024లో లెక్కలు చేసింది, మనకి చెప్పలా, బయట పెట్టలా. ఆ రిపోర్ట్ వచ్చింది మన చేతికి. దాని ప్రకారం బీసీలు 45%, 8% ముస్లింలలో కూడా బీసీలు ఉన్నారు. ఓసీ ముస్లింలు ఉన్నారు, బీసీ ముస్లింలు ఉన్నారు. మొత్తం కలిపితే బీసీలు 52% ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. అయితే 45% హిందూ బీసీలు అని చెప్పి బీజేపీ వాళ్ళు ఏమంటారు? మనం హిందువులు అంటారు. మరి హిందూ బీసీలకు ఎంత అన్యాయం చేస్తారు చెప్పండి బీజేపీ? బీసీలకి సీట్లు ఎక్కడిచ్చారు ఈ బీజేపీ వాళ్ళు? మరి బీసీ కులగణన చేయటానికి అసలు ముందుకే రాలేదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తే దాన్ని 9th షెడ్యూల్లో పెట్టి 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు కదా. అయితే ఇక్కడ మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లో 45% బీసీలు ఉంటే 40 మందే ఎమ్మెల్యేలు ఉన్నారు. 8% ముస్లింలు ఉన్నారు, ఇంక్లూడింగ్ బీసీ ముస్లింలు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కనీసం 12 మంది ఎమ్మెల్యేలు ఉండాలా. ఈ 45% ఉన్న బీసీలు 80 మంది ఉండాలా. 80 మంది మన బీసీ ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ 40 మందే ఉన్నారు. మీకు బ్లూ కలర్ లో ఎవరున్నారు? ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. బ్లూ కలర్ లో జనాభా దామాషా పద్ధతిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. కాపులు కూడా జనాభా దామాషా పద్ధతిలోనే ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు జనాభా ఎంతో ఎమ్మెల్యేలు అంతా. బీసీలు గాని ముస్లింలు గాని జనాభా కన్నా తక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే ఈ 3 రెడ్ కలర్ చూడండి, రెడ్ కలర్ చూస్తున్నారు కదా, ఉన్నది కమ్మలు ఉన్నది 3% అయితే 35 మంది ఎమ్మెల్యేలు, 5% రెడ్లుంటే మరి 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సరే, రాజులు సగానికి సగం ఉన్నారండి. ఏ బీసీ కులం కన్నా తక్కువే ఉంటారు రాజులు. 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే మొత్తం కలిపి 60 మంది ఎమ్మెల్యేలు ఆ వర్గాల నుంచే ఉన్నారు. ఇది ఎంత అన్యాయం చెప్పండి. ఈ కులగణన మనకు తెలియదు.